శాతవాహనుల యొక్క మత పరిస్థితుల్లో భాగంగా ఆల్రెడీ వైదిక మతం, జైన మతం గురించి డిస్కషన్ చేశాం. ఈ క్లాస్లో ఏంటంటే బౌద్ధ మతం గురించి డిస్కషన్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ ఏంటంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయి. బుద్ధుడు తన యొక్క జీవిత కాలంలోనే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించాడని ఎవిడెన్స్ ఉండడం జరిగింది. దాని ముఖ్య ఎవిడెన్స్ ఏంటంటే శంబాల రాజు అయినటువంటి సుబేంద్రుని యొక్క కోరికపై బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. ఓకేనా, అదొక ఎవిడెన్స్. నెక్స్ట్, అశోకుని యొక్క పాలనకు పూర్వమే బౌద్ధ మతం తెలంగాణ ప్రాంతానికి వ్యాపించినట్లు సుధనిపదం అండ్ కథావత్తు లాంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అశోకుని యొక్క 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు అప్పటికే బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంటే 13వ అంటే మౌర్యుల కాలం కంటే ముందే బౌద్ధ మతం ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం ఒక మంచి స్టేజ్కి పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి శాతవాహన రాణులు కావచ్చు, శాతవాహనులకు సంబంధించినటువంటి వర్తకులు కావచ్చు, సామాన్య జనాలు ఎక్కువ బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అందువల్ల బౌద్ధ మతం అనేది ఎక్కువ వెలసిల్లడం జరిగింది శాతవాహనుల కాలంలో. నెక్స్ట్, శాతవాహనులకు సంబంధించినటువంటి మనకున్నటువంటి కొన్ని ఎవిడెన్స్లో భాగంగా శాతవాహనులకు సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్లో భాగంగా మహావంశ అనే గ్రంథం ప్రకారం సింహాల రాజు అయినటువంటి తిస్సదత్త సువర్ణమారక బౌద్ధ స్తూపాన్ని ప్రారంభించినప్పుడు ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి పల్లవ బుగ్గ నుండి కొంతమంది వెళ్ళడం జరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో అంటే మాస్తవీరుడి నాయకత్వంలో 4,50,000 మంది వెళ్ళడం జరిగింది. అదొక ఎవిడెన్స్ అనమాట. మొదటి శాతకర్ణి అయినటువంటి రుహ ఆర్యకుడు కూడా నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో కూడా బౌద్ధ బృందాన్ని శ్రీలంకకు పంపడం జరిగింది. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఏంటంటే ఎవిడెన్సెస్ చూసుకుంటే సరిపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అయితే నేను స్పెసిఫిక్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాగముచలేంద్రుడి యొక్క శిల్పం. అంటే ఏంటంటే శాతవాహనుల కాలంలో ఒక కొత్త రకమైన ట్రెండ్ స్టార్ట్ అయింది. ఏంటంటే బుద్ధునికి నెక్స్ట్ నాగదేవతలకు సంబంధించినటువంటి లింక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఎవిడెన్స్ ఏంటంటే ధూళికట్టలో మనకి ఏంటంటే 4 తలలు ఉన్నటువంటి నాగముచలేంద్రుడి యొక్క శిల్పం దొరికింది. అంటే బుద్ధుడు ఉంటాడు, బుద్ధుని పైన ఒక గొడుగులాగా 5 తలలు కూడినటువంటి నాగపాము ఉండడం జరుగుతుంది. అంటే వీళ్ళ కాలంలో ఇది ఒకటి స్టార్ట్ అయింది, ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది అనమాట. అంటే బుద్ధుని పైన నాగపాములు, బుద్ధుని చుట్టూ నాగదేవులు ఇవి ఉండడం జరుగుతుంది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ శాతవాహనులకు సంబంధించి. ఓకే, నెక్స్ట్, శాతవాహనులకు సంబంధించినటువంటి బౌద్ధ శాఖలు, ముఖ్యమైన బౌద్ధ శాఖల గురించి డిస్కషన్ చేస్తే బౌద్ధంలో మనకు ప్రధానంగా ఏంటంటే బౌద్ధ మతంలో ప్రధానంగా ఉన్నాయి 2 శాఖలు, మహాయానము అండ్ హీనయానం. దానికంటే ముందే ఏంటంటే బౌద్ధంలో రెండో బౌద్ధ సంగీతంలో అనేక శాఖలు విరిగిపోతాయి. దాంట్లో 18 శాఖలు వస్తాయి. ఆ 18 శాఖల్లో ఆంధ్ర ప్రాంతంలో మనకు 9 శాఖలు కనబడతాయి. ఆ 9 శాఖల్లో మనకు ప్రధానంగా కనిపించే శాఖ ఏంటంటే మహాసాంఘిక శాఖ. ఈ మహాసాంఘిక శాఖలో మళ్ళీ ఏంటంటే మనకు పూర్వ శైలీలు ఉంటారు, అపార శైలీలు ఉంటారు. ఈ మహాసాంఘిక శాఖ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనకున్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మహాసాంఘిక శాఖ ఏదైతే ఉందో, అంటే మొత్తం శాఖలో ఇది ఒక శాఖ అనమాట. దాంట్లో ఒక ప్రత్యేక వాదం ఉంది, దాన్నే చైత్యకవాదం అంటారు. అంటే ఇక్కడ అమరావతి ప్రాంతంలో వెలిసిల్లినటువంటి ఈ మహాసాంఘికలో ఉన్నటువంటి చైత్యకవాదమే, మహాసాంఘికలో ఉన్నటువంటి చైత్యకవాదం అనేటువంటి ఒక రకమైనటువంటి స్పెషల్ అనమాట. అది కూడా ఒక మహాసాంఘికని, కానీ ఒక స్పెషాలిటీ. దీని యొక్క స్థాపకుడు ఎవరంటే మహాదేవ భిక్షువు. ఈ చైత్యకవాదం యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ ఏంటంటే చైత్యకవాదం ప్రధానంగా ఫస్ట్ టైం ఏంటంటే బుద్ధునికి విగ్రహారాధన స్టార్ట్ చేయడం జరిగింది. అంటే బుద్ధుని విగ్రహ రూపంలో పూజించడం జరిగింది, బుద్ధుని దేవునిగా పూజించడం జరిగింది. ఇదే మళ్ళీ తర్వాత ఏంటంటే ఇది మహాసాంఘికలోకి అంతర్భాగం. ఈ మహాసాంఘికన తర్వాత ఏమైందంటే మహాయాన బౌద్ధ మతంగా మారడం జరిగింది. కాబట్టి శాతవాహనుల కాలంలో ప్రధానంగా ఉన్నటువంటి మతం ఏంటంటే మహాసాంఘిక, అది మహాయాన బౌద్ధ మతంగా చెప్పొచ్చు. నెక్స్ట్, 9 శాఖల్లో ఉన్నటువంటి ఒకే ఒక హీనయాన శాఖ మైసాజిక శాఖ అండి. మైసాజిక శాఖ అనేది హీనయాన శాఖ. నెక్స్ట్ ఏంటంటే బౌద్ధ మతం సంబంధించి మహాయానానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ స్కాలర్ ఆచార్య నాగార్జునుడు. ఈ ఆచార్య నాగార్జునుడే బౌద్ధ మతంలో మహాయాన బౌద్ధ మతాన్ని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయంటే లంకావతార సూత్రం ప్రకారం ఏంటంటే ఇతడు వెదలి అనేటువంటి గ్రామంలో జన్మించాడు. చైనా యాత్రికుడు అయినటువంటి హుయాన్ సంగ్ ప్రకారం ఏంటంటే నాగార్జునుడు దక్షిణ కోసల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. జస్ట్ ఏంటంటే ఎవిడెన్స్ అతనికి సంబంధించినవి. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆచార్య నాగార్జునకు సంబంధించినటువంటి బిరుదులు ఇంపార్టెంట్. అది ఈ ఆచార్య నాగార్జున ఏమంటారంటే 2వ తథాగతుడు, 2వ బుద్ధుడు అంటారు, రెండొకటే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. ఇండియన్ ఐన్స్టీన్ ఎందుకంటే ఇతను థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి రీసెర్చ్ చేయడం జరిగింది, దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ మార్టిన్ లూథర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇతన్ని ఇంకేమంటారంటే మాధ్యమిక ప్రవక్త అంటారు. నెక్స్ట్, ఇతని యొక్క శిష్యుడు ఎవరైతే ఉన్నాడో నెక్స్ట్ ఆచార్య నాగార్జునకు సంబంధించిన గ్రంథాల గురించి డిస్కషన్ చేస్తే ఇతను ఆల్మోస్ట్ 24 గ్రంథాలు సంస్కృతంలో రాయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన ఏంటంటే మనకు సృహుల్లేఖ, ఇది చాలా ఇంపార్టెంట్. సృహుల్లేఖ అనేది ఏంటంటే
యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునకి మధ్య జరిగినటువంటి బౌద్ధ మతానికి సంబంధించిన అంశాలపై జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల సారాంశం. అంటే ఒకరు క్వశ్చన్ అడగడం, ఒకరు ఆన్సర్ చేయడం అలాంటిదన్నమాట. దీని గురించి మనకి ఏంటంటే చైనా యాత్రికుడు అయినటువంటి ఇస్సింగ్ ఏం చెప్తారంటే సృహుల్ లేఖను కంఠస్థం చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పారు సృహుల్ లేఖను కంఠస్థం చేస్తున్నారని? ఇస్సింగ్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అతను రాసినటువంటి గ్రంథంలో రత్నావళి, ఇది ఏంటంటే పరిపాలనకు సంబంధించింది. ప్రజ్ఞాపారమిత, ఇది ఏంటంటే విజ్ఞానానికి సంబంధించింది. మహాయానంకి అత్యంత ప్రామాణికమైన గ్రంథం. నెక్స్ట్ ఇతర గ్రంథాలు ఆరోగ్య మంజరి, పేరులోనే ఉంది ఆరోగ్యం గురించి. రసరత్నాకరం, నెక్స్ట్ ఇదేంటంటే కెమిస్ట్రీకి సంబంధించింది. రసవదం ఫిజిక్స్ సంబంధించింది. మాధ్యమిక కారిక, నెక్స్ట్ శూన్య సప్తాతి, అష్టసహస్రిక విగ్రహ వ్యార్తిని, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆచార్య నాగార్జున యొక్క శిష్యుడైనటువంటి ఆర్యదేవుడు శుద్ధసిద్ధి ప్రకరణ అనేటువంటి ఈ గ్రంథం రాయడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ బుక్స్ అనమాట శాతవాహన కాలంలో బౌద్ధానికి సంబంధించిన బుక్స్. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు ఏంటంటే బౌద్ధంలో 2 తత్వాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఏంటంటే మాధ్యమిక వాదము, నెక్స్ట్ శూన్యవాదము. ఇదేంటి ఏమంటారంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ, దీన్నే సాపేక్ష సిద్ధాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆచార్య నాగార్జునకు సంబంధించిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే ఆచార్య నాగార్జునుడు మనకు 4వ బౌద్ధ సంగీతికి హాజరయ్యాడు. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు ఏంటంటే ఆచార్య నాగార్జున పేరు మీదనే నాగార్జున విశ్వవిద్యాలయం, అమరావతిలో విశ్వవిద్యాలయం నిర్మించాలని హుయాన్సాంగ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అమరావతి అనేది అమరావతి మహాచైత్యంకి ఒక ప్రహారం, శ్రీశైలం వద్ద శైల మంటపాలను నిర్మించడం అనేటువంటి ఎవిడెన్స్ లభించడం జరిగింది. శాతవాహనకు సంబంధించినటువంటి ముఖ్యమైన బౌద్ధ క్షేత్రాలు ఏమున్నాయి వాళ్ళ కాలంలో, ఇంపార్టెంట్ అండి. పెద్దపల్లిలో మనకి ఏంటంటే ధూళికట్ట, పెద్ద బంకూరు. నెక్స్ట్ నల్గొండలో నందికొండ, ఇది ఇంపార్టెంట్. సూర్యాపేటలో పనిగిరి బౌద్ధ క్షేత్రం, గాజుల బండ. పనిగిరి బౌద్ధ క్షేత్రంలో పాదాలు ధర్మచక్రం లభించింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే పాదాలు ధర్మచక్రం కాబట్టి హీనయాన బౌద్ధ మతం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఖమ్మం నేలకొండపల్లి, ఇక్కడ ఏంటంటే పాలరాతి స్తూపం దొరికింది. నెక్స్ట్ వచ్చేసి కాంస బౌద్ధ విగ్రహం. కాంస బౌద్ధ విగ్రహం దొరుకుతుందంటే ఇది ఆల్రెడీ మన గ్రూప్ 2లో క్వశ్చన్ అడిగారండి. ఏంటి కాంస బౌద్ధ విగ్రహం అంటే ఇది ఏ మతానికి చెందింది ఉంటుంది? మహాయాన బౌద్ధానికి సంబంధించి. అంటే విగ్రహం ఉందంటే మహాయానం ఆల్మోస్ట్. వరంగల్లో జీలకర్రగూడెం, కరీంనగర్ మీర్జాంపేట, పాషుగాం, నెక్స్ట్ వచ్చేసి నిర్మల్, బాదనకుర్తి. ఇవండి మోస్ట్ ఇంపార్టెంట్ శాతవాహనకు సంబంధించి బౌద్ధ మతానికి సంబంధించి. మేజర్గా ఆచార్య నాగార్జున మీద ఫోకస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ తను రాసిన పుస్తకాలు, తను రాసినటువంటి తత్వాలు, తను చెప్పినటువంటి విషయాలు, ఇవి చాలా ఇంపార్టెంట్.